హలో నరేష్ అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అన్న చెప్పన్న. అదే కామెంట్ చదువుతున్నావు చూసిన. ఈ 2-3 సార్లు చెప్తలేను. అరే, ఏం పేరు నీ పేరు? విష్ణు. విష్ణు, హాయ్. అదే కామెంట్ చదువుతున్నావు చూసిన ఇప్పుడు. అదే నీ కామెంట్ ఏమన్నా పెట్టినావా? మారుతి పెట్టిండి, యూరియా లేదా? కామెంట్ పెట్టిన కదా పిల్లలు పెడతారు. అరే చెప్పే అన్న. చూస్తా. ఓకే చెప్పన్న. ఫోన్ అని ఓవర్ చేస్తారని నేనే చేసిన. అదే నేను ఓల్ చేస్తానని చేసినావా? ఓవర్ చేస్తారని నేనే చేసిన. ఇంతకుముందు 2-3 సార్లు చేస్తే ఎత్తలేను. అదే అంటే ఇట్లానే చాలా సార్లు వస్తుంటాయి. ఇటు న్యూస్ లో ఉండంగా వస్తే ఎత్తే పరిస్థితి 3 రోజులు లేవుగా. ఎక్కడన్నా ఎవరికెళ్ళి చేస్తున్నావు? అది రంగారెడ్డి మండలం. ఏం చేస్తావు మరి? పోయినా వడ్లుని ఒరే నార్తలేని పని చేసిన. అగో, ఏం చేస్తున్నావు? దండ చేస్తున్నావా? విష్ణుబాయ్ 6 ఎకరాలు ఉంటానా. ఇంతకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా 30,000 పడితే నాకు ఫర్టిలైజర్ కు లేబర్ కు వచ్చేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది కూడా లేదు. 6 ఎకరాలు ఉంటుంది నాకు, మొత్తం తరిపొలమే. ఓకే, పెట్టుబడికి పైసలే లేవు ఇప్పుడు నీ దగ్గర? లేవు మరి. అది ఫ్యూచర్స్ ఫ్యూచర్ లేదు, భూచర్ లేదు లేదా? ఏముంటది మొత్తం బోకర్గాళ్ళు వచ్చి అంతా తీసేసుకోరు అంతా. 6 ఎకరాల్లో ఏమేస్తుంటే నువ్వు? వరేస్తుంటివా అంతకుముందు? వరి మొక్కజొన్న. ఇప్పుడు ఎందుకు మరి? అంటే ఉట్టిగానే అంటే ఏం వేస్తలేవు ఇక? ఏం చేస్తానని. అరే, 6 ఎకరాలు అట్టిగానే వదిలేసినావా? బర్రెలు పెట్టిన, బర్రెల గడ్డి పెట్టుకుని. బర్రెల గడ్డి పెట్టినావా? ఓకే. అట్లా కూడా నయమే కదా. 4-5 ఎకరాలు. మరి ఎట్లా మరి? నీకు ఇంట్లోకి తిననీకన్నా కావాలిగా బియ్యం? కొనుక్కుండేనా? కొనుక్కుండా లేకపోతే 1-2 ఎకరాలు పెట్టుకున్నావా? అట్లా ఇంటి మందం పెట్టుకున్నావు. ఎట్లున్నది మరి ఇప్పుడు? రేవంత్ రెడ్డి పరిపాలన బాగున్నదని చాలా మంది అంటున్నారు. అవును, మరి చేయాలిగా మీరు కాన్పేటలో. ఊర్లలో లేదు. ఆ పార్టీ అంటే తెలుసు. నువ్వు ఏ పార్టీ? నువ్వు రైతువేనా? దమన పార్టీ ఇంత కండువ కప్పుకున్నావా? కండువ కప్పుకోని నేను ఎవరు మంచి చేస్తా వాళ్ళకి. అంతే మంచిగా ఉండాలి. అట్లే ఉండాలి. అట్లే ఉండాలి. ఏమంటారు మరి ఊర్లలో? ఏమంటారు మీ దిక్కు? ఏం కలిపోయిందని రాదంటే ఇప్పుడు వచ్చేది ఏమవసరం? ఇప్పుడు 2.5 ఏళ్ళు ఉంది ఇంకా ఆయనకు. ఏమైనా చేసుకొని అదే అనుకుంటారు. అందరు మర్చిపోయారు. ఏం మర్చిపోయారు చెప్పు? ఆయన ఎవరు యాడ్ చేస్తారు? అట్లా కాదు, ఇంకేం చేయమంటావు మరి? కేసీఆర్ అప్లపాలు చేసాడు. కేసీఆర్ అప్లపాలు చేసిండు, ఇంకేం చేయమంటావు చెప్పు? అట్లా కేసీఆర్ అప్పులు చేసిన తెలుసు, ఈయన చేసిన అప్పులు తెలుసా నాకు? నేను రోజు న్యూసే వస్తాను. చూస్తావు కరెక్టే, కానీ మరి అంతగానం అప్పు చేసిన కాబట్టి అక్కడ పైసలు లేవు. మరి ఏం చేయమంటావు? ఇప్పటికిప్పుడు ఏమి ఇవ్వమంటావు చెప్పాను? ఆయన ఏమి ఇయ్యడు, అయిపోయింది. అందాదా నువ్వేం కోరుకుంటున్నావు చెప్పు? ఇయ్యడని అర్థమైపోయింది. అరే నీకేం కావాలో చెప్పరాదు? నాకేమోది, దేశమంతా చూస్తుంది కదా మీడియాలా. నీకేం కావాలి? విష్ణుకి ఏం కావాలి? గట్లా నువ్వేం నీకేమైనా సపరేట్ గా అడుగుతున్నావా? అందరికి వచ్చేది అడుగుతున్నావు? మరి అందరికి వచ్చేది ఏం కావాలి? ఏమిస్తే గట్లా చెప్పు మరి. అసలు ముచ్చట ఇది. వడ్లు కొన్నాడట మొత్తం. చూస్తానే ఉన్నా ఇందాక పృథ్వీరాజ్ అని చూపిస్తున్నా సిద్దిపేటలో. ఇప్పుడు పోతే 90% వడ్లు కొన్నామని చెప్తుడు మరి ప్రభుత్వం. యాడున్నాయి ఇంకా కుప్పలు చూపెట్టరు అంటాడు. అదే నిన్న మొన్నటి దాకా కరెక్టేనే. ఇప్పుడు అయిపోయినాయట అంతటా. అందుకోసం 7:30 నుంచి 8 మధ్యలో పెడతాయి ఇక ఫిక్స్ అనుకో. ఇక ఓసారి ఎటన్నా బయటకు పోతే ఎటన్నా బయటకు పోతే ఎటన్నా బయట షూటింగ్స్ పోతే సిద్ధు అని అరే అందరు విష్ణుబాయి లెక్క ఉంటారా? ఊళ్ళే ఉండరుగా మరి. అందరికి ఒక్క తీరు మాట్లాడతారా? స్లో మాట్లాడుతాడు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడతాడా? రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు కిషన్ రెడ్డి మాట్లాడతాడా? చూసినావా? నీ వీడియో పక్కా చూస్తా నేను, లేకపోతే నా మొబైల్ ఉండదు. అరే వా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మస్తు అభిమానం పెంచుకున్నావు నా మీద. లైక్ వస్తానే నేను కొడతానే ఉంటా. అప్పుడే కొడతానే ఉంటావా? ఏం పేరు వస్తుంది నీది? నీది ఏం పేరు వస్తుంది? పేరు ఏమొస్తుంది? గడ్డ మీద విష్ణు. మరి ఒక్క కామెంట్ కూడా పెట్టలే ఇప్పటిదాకా? పెట్టనీకి రాదా? పోతే పోను. కానీ ఇప్పుడు మరి ఇప్పుడు యూరియా దొరుకుతలేదని మళ్ళీ చాలు చేసిరు అప్పుడే వార్తలు మీ దగ్గర. లారీ వచ్చింది మా గోదాములకి, మరి ఎంత కొట్లాడాలో చూడాలి. ఒక లారీ వచ్చిందంటే ఇక సరిపోతుండొచ్చేమో. మరి సరిపోదా? 5-6 ఊళ్ళు ఉంటాయి. ఇప్పుడు కందుకూరు మండలం అంటే కందుకూరు మండలంలో ఒకటి,
ఈ రైతు భరోసా ఈసారి పడుతుందని ఉన్నదా నమ్మకం ఎట్లున్నది? పడదు. అబ్బా ఇంత గట్టిగా, పడదు, ఇంత క్లారిటీగా? ఆయన సీఎం అయినప్పుడే తెలుసు నాకు. అచ్చా ఫస్ట్ సీఎం ఎప్పుడే గుర్తుపెట్టినావా? ఏ 2 సార్లు వేసాడు, మాటలు ఎక్కువ చేతులు తక్కువ. 2 సార్లు వేసాడు పాపం. 2 సార్లు ఒక్కసారి వేసిండు. అగో మర్చిపోయినావా? కేసీఆర్ ఆపి చేసిన ఎంపీ ఎలక్షన్ లా ఫుల్ వేసిండు. అదే ఎంపీ ఎలక్షన్ ఒకటే వేసిండు, వేసినప్పుడు తర్వాత రానే రాలే. ఒకసారి మొత్తం వేసిండు కానీ ఎంపీ ఎలక్షన్ లో ఒకసారి, ఎంపీ ఎలక్షన్ లో ఒకసారి, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ లకు ఒకసారి వేసిండు. మొత్తం 2.5 సార్లు వేసిండు, 2.5 సార్లు. ఇక మొన్న ఎకరకేసిండు, మళ్ళీ ఒక ఎకరకేసిండు. ఇక రైతు భరోసా మర్చిపోవాలేమో, ఇక మర్చిపోవాలి. అది మర్చిపోవాలి. ఏమంటారు ఈ ఆడోళ్ళకి ఇస్తారు చూడాలి. నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి మర్చిపోవాలి. కళ్యాణ లక్ష్మి కూడా ఇయ్యాడు, ఇక అన్ని తీసేసి మహిళలే. కళ్యాణ లక్ష్మి కూడా ఇయ్యాడు అట్నా? ఇయ్యాడు. అగో అన్ని బంద్ అయితాయా? అట్టెట్లుంటది అన్ని బంద్ అయితే? న్యూస్ లో వస్తే ఇప్పుడు హరీష్ రావు మాట్లాడితే 4,000 కోట్లేమో బోనస్ కట్టి రైతు బీమా కంటిన్యూ అవుతుంది అంట. 4,000 కోట్లేమో బీమా కట్టేస్తుంది అంట. రైతు చచ్చిపోతే 5 లక్షలు వస్తాయి కదా. అవునవునవును. కడితే వచ్చాడు, ఇన్ని పైసలు ఇచ్చేస్తాడు, ఇన్ని పెట్టిన అన్ని పెట్టిన ఎడబెట్టిండే రైతులకైనా. అది గదొకటి ఇచ్చేది ఉండే. రైతు భరోసా అంటే సరే ఇప్పుడు ఈ బీమానా రైతు అదే దిగమింగుకుంటారు. వచ్చేటప్పుడు వారం వారం కూడా తిరగకపోయేది, దినాల వరకు వచ్చేది. పెట్టుబడి సాయం అందకపోతే ఇక సస్తురు, మళ్ళీ పాత రోజులు వచ్చినాయని బాధపడుతురు, ఉలదాలు దిగమింగుతురు. కానీ ఓ కుటుంబంలో రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయల చెక్ వస్తుంది అంటే ఎంత సంతోషం ఉంటుంది. అంటే ఆ టైంలో ఎంత ఆసర అవుతుంది. హైదరాబాద్ దగ్గర మాకు మాకంటారు ఊర్లు చాలా దూరం ఉంటాయి. ఎంత ఆసర అవుతుంది అది ఆ టైంలో. అప్పుడు అసంటోళ్ళకు నాకు లేకున్నా సరే నాకు అది నాకు పాలు అమ్ముకునే నాకు వస్తాయి. హైదరాబాద్ దగ్గర కదా నాకు. అదే అదే తుగ్గూడలు కానీ ఇలా పొలం ఉంటుంది రాష్ట్రంలో నాకు. ఎన్ని ఇస్తాయి పాలు బర్రెలు? 20 లీటర్లు. 20 లీటర్? 20 లీటర్లేనా పాలు? మరి ఎక్కువ కష్టపడేది. అదే 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 నా మట్టి నేను ఎవరిను ఆశించాను. నయమే మరి. ఎట్లా లీటర్ అదే వస్తా ఉంటాను. సరేనే ఎట్లా లీటర్ ఎట్లా పోతున్నాయి నీ పాలు? నేను ఇంటి తుగుడలో వస్తాను 100 రూపాయలు. 100 రూపాయలకు అంటే కేంద్రం కా లేకపోతే బయటనా? ఇంటి పక్క వాళ్ళకే. బయటికి ఇంటి పక్క వాళ్ళు తీసుకోతారు. సూపర్ సూపర్. అంటే ఎక్కడికి వెళ్ళి ఏదో రకంగా అయితే ఇయ్యాల రేపు ఇదేనా ఏముంది అనుకో, బర్లేనా వ్యవసాయం చేస్తా. లేబర్ పెట్టాలి, అడుగున్నాడు చెయ్యడు, ఆని బతలు ఆడాలి, ఇన్ని బతలు ఆడాలి, మనసు అంత దొరకాయి. ఇప్పుడు పల్లె షాప్ పోతే ఇప్పుడు నేను విట్టిన ఆయన గీ ఓట్లకే బోనస్ చేసా అంట. 8 రకాలు పెట్టిరా చెప్పిన నేను నిన్న చెప్పినా కదా 8 రకాలు చూసా. మొత్తానికి సరే నువ్వైతే రైతులకు ఏం తెలుసా, ఆడు పట్ల షాప్ కాదు ఏదో ఇస్తాడు, వాడు ఏదో ఇస్తాడు, లేకపోతే వాడు చెప్పలేము వాడు ఇస్తాడో ఇయ్యడో, ఎసొంటిది ఇస్తాడో అట్లా. బెనిఫిట్ సీడ్ తెచ్చుకుంటాడు, కమిషన్ వచ్చేది ఇచ్చుకుంటాడు, అంతే తెచ్చుకుంటాడు. మరి ఇవే కావాలంటే ఎవరు ఇస్తాడు? సరే నువ్వైతే మొత్తానికి నెలకు 60,000 సంపాదిస్తున్నావు. వెరీ గుడ్. వస్తాయా రెంట్లకు వస్తాయి. అదే అదే అదే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే విష్ణుభాయ్, రైట్. అట్లని చెప్పి మొత్తం 60,000 మిగిలేదేం లేదు అందులో. పాపం ఆయన కష్టం ఆయనకు ఉంటుంది. అటుగానే అవిట్లా మరి అటు మేత, అటుకి కావాల్సినవి, అటు ఇంజక్షన్లు, వాటికి ట్రీట్మెంట్లు, కథ దానికే ఉంటుంది, వట్టిగా ఉండదు. దానికి 2 పనులను పెట్టుకోవాల్సిందే, దాని కథ దానికి ఉంటుంది.